అవుతాయి. మిమ్మల్ని ఆడుకోవాలన్నా మీ మీద మా ప్రతాపం చూపించాలంటే చాలా సోపాటు. ఒడ్డరి జాతి అనేది క్రమశిక్షణ కలిగిన కులం, చాలా నిమత కలిగిన కులం. ఒడ్డర్లంటే కష్టపడి శ్రమజీవులుగా పనిచేసే కులం కానీ, మోసాలు కానీ, దగాలు కానీ, ఆర్థిక నేరగాల కింద ఎక్కడ కానీ మా కులం పాల్పడదు. నమ్మితే ప్రాణం ఇచ్చే కులం ఒడ్డెర కులం. అటు కులానికి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎవడైనా సరే వదిలిపెట్టేదే లేదు. కాబట్టి జాగ్రత్త. మొన్ననే తంబలపల్లి నియోజకవర్గంలో పెద్దమల్లి తురకపల్లిలో జరిగింది. నేను హెచ్చరిస్తున్నా, ఈరోజు మీడియా జరగకుండా మీరెవరైనా సరే ఒడ్డర్లకు జోలుకు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్త. ఎవరో ఒక పుంగునూరులో ఉంటారో, ఒక బంగారపాలెంలో అశోక్ ఉంటాడో, మురుగయ్య ఉంటాడో, చిత్తూరులో రవి ఉంటాడో అని కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా అక్కడ మెరుపు తీగలు మాత్రం మెరుస్తారు. మీ యొక్క అరాచకాల అవినీతిని ఎండగడతాం, న్యాయంతో పోరాడతాం అని మీడియా ద్వారా తెలియజేస్తూ ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం. ఒడ్డర్ల జోలుకు వస్తే ఖబర్దార్ జాగ్రత్త. మొన్ననే చూసాం, ఇక్కడ కొన్ని ఏరియాల చాలా జరిగాయి. ఒక అమ్మాయిని బాలింతని ఏదించారు. ఇక్కడ మా వాళ్ళు ఇంకా వద్దంటే అక్కడ దానికి పక్క నుండి కొంతమంది మా వాళ్ళకే తగాళ్ళు పెడుతున్నారు. ఈ బీసీల్ని యువజించి పాలించాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మానుకోండి. ఈ రాష్ట్రంలో బీసీలు అనేది లేకపోతే ఏ రాజకీయ పార్టీకి మనుగలు లేవు. అందుకని బీసీలకు ఇచ్చిన మాటలు పెట్టుకోండి. బీసీలకి తగిన గుర్తింపు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. ఈరోజు యొక్క సూరి మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు దేవళ్ళ మురళి రాష్ట్ర ఒడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినా, తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శి అయినా, కర్నూలు జిల్లాలో అనేక నిజవర్గాల పార్టీ అబ్జర్వర్ అయినా, నేను నా జాతికి రాష్ట్ర అధ్యక్షుడిగా 2 నెలలకైంది ఎన్నుకున్నా. దానికి మీ వంతు మీరు మీడియా మాకు మమ్మల్ని పోషకిచ్చిన దానికి మీ మీడియా సోదరులకు పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కులానికి న్యాయం జరుగుతుందని యొక్క సూరి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.